హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి మనం యోగులమా భోగులమా అనేది తెలుసుకుందాం. మనందరికీ శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, చైతన్యం ఈ 5 ఉంటాయి. ఈ 5 కూడా మనం చెప్పినట్లు విన్నాయంటే అప్పుడు మనం యోగులం. ఈ 5 చెప్పినట్లు మనం విన్నామనుకోండి, అప్పుడు మనం భోగులం. గాలిని బంధించగలిగేవాడు యోగి, అలా చేయలేనివాడు భోగి. నిద్రాసుఖంలో మునిగిపోయినవాడు భోగి. పొట్ట నిండా భోజనం చేసేవాడు భోగి. యోగిగా భోజనం చెయ్యాలంటే యుక్తమైన ఆహారం సగమే తినాలి. దుఃఖం లేనివాడెవడో వాడు యోగి. దుఃఖం ఉంది అనుకుంటే వాడు భోగి. భోగి మరణ వేదన అనుభవిస్తాడు, కానీ యోగి శరీరాన్ని విడుస్తాడు, కానీ వేదన ఉండదు అతనికి. పరమాత్మ కూడా బ్రహ్మ నిర్వాణంలో ఉండి శరీరాన్ని త్యజించాడు. యోగి శరీరాన్ని వదిలేస్తాడు, భోగి చనిపోతాడు. ఎందుకంటే నేనే చనిపోతున్నాను అనే వేదనతో చనిపోతాడు. కానీ యోగి శరీరాన్ని ఎలా వదలాలో తెలిసి శరీరాన్ని వదిలేస్తాడు. అందుకే చెప్తారు, ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అని చెప్తారు. యోగులు ఏకభుక్తం తింటారు, అంటే తినగలిగిన దాంట్లో 4వ వంతు మాత్రమే తింటారు వారు. కాబట్టి యోగి ఆరోగ్యంగా ఉంటాడు. మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవు కమ్ము. అట్టి నీవు సంపూర్ణ విభూతి, బల, ఐశ్వర్యాది గుణయుక్తుడును, సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొనగలవు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కాబట్టి యోగిలా జీవిస్తే మనం పరమాత్మను తెలుసుకొనగలుగుతాము. మరి మన జీవిత లక్ష్యం ఏమిటి? యోగిగా జీవించి పరమాత్మను తెలుసుకోవడమా, లేక భోగిగా జీవించి మరణ వేదనతో చనిపోవడమా అనేది మనం ఆలోచించుకోవాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.